ప్రపంచంలో అతిపెద్ద 2 రికార్డులు భారతదేశాన్ని. మంచికా చెడుకా అన్నటువంటిది భవిష్యత్ డిసైడ్ చేస్తుంది. భవిష్యత్ పరంగా అయితే అది మంచికే అవుతుంది. ప్రస్తుత సందర్భంలో కూడా అదే రికార్డులు అవుతుంది. ఒకటి జనాభా పరంగా ప్రపంచంలో నెంబర్ 1 చైనాని కూడా దాటేసాం మనం. అది ఎప్పుడో ఇక అధికారికంగా అనౌన్స్ చేయడం అనేది మాత్రమే ఆధారపడి ఉంది. ఐక్యరాజ్య సమితి అయితే ఆల్రెడీ చెప్తే మన భారత ప్రభుత్వం కాదంది కొన్ని లెక్కలు భావించి ఫైనల్గా అయితే చైనా కంటే ఎక్కువ జనాభాతో. అదే సమయంలో ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో అత్యధిక ఓటర్లు కలిగినటువంటి దేశంగా భారతదేశం రికార్డు సాధి ప్రపంచంలోనే. ఎందుకంటే ప్రపంచంలో అనేక చోట్ల నియంతృత్వ దేశం, ఇప్పుడు అమెరికా అదే చైనా వచ్చేటప్పటికి నియంతృత్వ దేశం, అది అక్కడ ఓట్లు లేదు, వాళ్ళ పెండాకుడు లేదు. ఎందుకంటే అక్కడ జరిగేదంతా కూడా ఏకంగా రాజకీయ పార్టీగా ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ తప్పించి మరొక ప్రత్యర్థే ఉండడు. ఇంకా అందులో ఓట్లేంది, అక్కడ ప్రజలకి ఓట్లేంటి, అక్కడేముండదు. అదే ఇండియాలో వచ్చేటప్పటికి ఎలక్షన్ ఉంటుంది, ఓటు ఉంటుంది. అమెరికాలోనైనా యూరోప్ దేశాల్లోనైనా ఉంటుంది. ఈవెన్ మన దరిద్రపు పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ దేశంలో కూడా ఎలక్షన్ జరుగుతుంటాయి. బట్ ఇలా ఎలక్షన్ జరిగే దేశాల్లో చూసుకుంటే అత్యధిక ఓటర్లు కలిగినటువంటి ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం రికార్డు సాధించింది. దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకి చేరింది. ఇది త్వరలోనే 100 కోట్లకి చేరబోతుంది. దీంతో బిలియన్ ఓటర్లు ఉన్న దేశంగా భారత్ రికార్డు సృష్టించబోతుంది. ఇప్పటికే రికార్డు ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ దినోత్సవం నేపథ్యంలో బుధవారం ఎన్నికల సంఘం ఓటర్ల వివరాలను వెల్లడించింది. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా 96.88 కోట్ల మంది ఓటర్లు ఉంటే ఆ సంఖ్య ఏడాది కల్లా 3 కోట్ల దాకా, అంటే దాదాపు 2 కోట్ల 20 లక్షలు పెరిగిపోయారన్నమాట.